ప్రాచీన ధర్మశాస్త్రాలలో చెప్పబడిన నిర్వచనం సంస్కరోతి చేతన శుద్ధిం యో గచ్చతి సతు సంస్కారః అనగా శరీర మనసు ఆత్మలను శుద్ధి చేయునదే సంస్కారము. సంస్కారాల ముఖ్య ఉద్దేశ్యాలు శరీర శుద్ధి, మనోశుద్ధి, ఆత్మశుద్ధి. ధర్మబద్ధమైన జీవన శైలి ఏర్పరచడం, సామాజిక కర్తవ్యాలపై అవగాహన కలిగించడం, బ్రహ్మజ్ఞానానికి మోక్షానికి పునాదులుగా ఉండడం, జీవిత కాలంలో ఇచ్చే ముఖ్య సంస్కారాలు. ధర్మశాస్త్రాల ప్రకారం మొత్తం 16 ముఖ్య సంస్కారాలు ఉన్నాయి. వాటిని షోడశ సంస్కారాలు అంటారు. ఇవి జననానికి ముందు నుంచి మరణానంతరం వరకు వరుసగా అమలు చేయాల్సిన పవిత్ర ఆచారాలుగా వ్యవహారం. సంస్కారాలు పేర్లు గర్భాధానం, శ్రేష్టమైన సంతానాన్ని కోరుతూ స్త్రీ పురుషుల కలయికకు ముందు చేసే సంకల్పం. పుంసవనం, గర్భధారణ తర్వాత బాలుని జన్మ కావాలని చేసే పుణ్యకావ్యం. సీమంతం, గర్భిణీ శ్రేయస్సు కోసం 7వ నెలలో చేసే శుభకార్యం. జాతకర్మ, శిశువు జన్మించిన వెంటనే చేసే శుభకార్యాలు. నామకరణం, బిడ్డకు మంచి అర్థం గల పేరు పెట్టే సంస్కారం. అన్నప్రాశన, శిశువుకు మొదటిసారి అన్నాన్ని ఇచ్చే సంస్కారం. చూడకర్మ, చెవి కొలుసు, శిశువు చెవుల్లో బంగారు అలంకరణ పెట్టే పద్ధతి. ముండనం, చెవి తీసే కాయకరం, మొదటిసారి తల కత్తిరించడం. కర్ణవేదనం, చెవిలో రంధ్రం పెట్టే సంస్కారం. ఉపనయనం, విద్యాభ్యాసానికి ముందు గాయత్రి మంత్రం ఉపదేశించే కార్యక్రమం. వేదారంభం, వేదాలను నేర్చుకునే ప్రారంభోత్సవం. సమావర్తనం, విద్యాంత్యోత్సవ సంస్కారం. గురుకులం నుండి తిరిగి వచ్చే వేళ గృహస్థాశ్రమ ప్రవేశార్థం వివాహ సంస్కారం. వానప్రస్థం, జీవితానికి ధ్యానాశ్రిత. జీవనాన్ని ఆశ్రయించడానికి సంస్కారం. సన్యాసం, సంపూర్ణ త్యాగం ద్వారా భగవద్ ధ్యానంలో లీనమవడం. అంత్యేష్టి, శరీర విడిచిన తరువాత శుద్ధమైన విధంగా దహన సంస్కారం. వీటి గురించి పురాణాలలో, ముఖ్యంగా భాగవతంలో, అలాగే ధర్మశాస్త్రాలలో మనుస్మృతి మొదలైనవి వివరంగా చర్చించబడింది. ఇది ఎక్కడ చెప్పబడింది? శ్రీమద్భాగవతం 5వ స్కంధం 11వ అధ్యాయం. ముఖ్యంగా శ్లోకంలో నారద మహర్షి విషయాన్ని వివరించారు. సంస్కారాలు చేయడం అందించే లాభాలు ఏమిటి? శుద్ధి, ఆత్మోన్నతి, శ్రద్ధ, భక్తి మరియు మోక్షార్థక. జీవితం
ప్రకారం మొట్టమొదటి సంస్కారం అయిన గర్భధాన వల్లనే శుభం ఏర్పడుతుంది. వర్ణ సంస్కారాశ్రితులుగా సమాజం నిలుస్తుంది. ఇవి జీవితంలోని శుద్ధీకరణ చర్యలు ఆధ్యాత్మిక పురోగతికి